హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే సారీ పిన్ మేకింగ్ అయితే చూపిస్తానండి. నేనైతే ఆల్రెడీ 20 లైన్స్ అనేవి తీసుకున్నానండి. 20 లైన్స్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా సారీ పిన్ బ్యాక్ సైడ్ అనేది గ్లూ అప్లై చేసుకొని ఈ 20 లైన్స్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఇది నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా సారీ పిన్ ముందు సైడ్ అండి కర్వ్ షేప్లో వచ్చింది కదండి, అక్కడైతే గ్లూ అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్నట్టు ఈ కర్వ్ షేప్ దగ్గర గ్లూ అప్లై చేసుకొని మనం థ్రెడ్ని ఈ కర్వ్ షేప్ వచ్చేలా అయితే మనం తిప్పుకోవాలండి. థ్రెడ్ని నేను చూపిస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా తిప్పుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ అండి కర్వ్ని ముందు నుంచి కర్వ్ షేప్కి తిప్పుకున్న థ్రెడ్ని మళ్ళీ ముందు సైడ్కి అక్కడ గ్లూ అప్లై చేసిన దగ్గర తెచ్చుకొని మళ్ళీ గ్లూతో స్టిక్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై అవ్వనివ్వండి. థ్రెడ్ని డ్రై అయిన తర్వాత మళ్ళీ ముందు సైడు లైట్గా గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని అలా స్టిక్ చేయండి. స్టిక్ చేసుకొని అయితే నేనైతే అక్కడికి థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న థ్రెడ్ని మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఆ విధంగా తీసుకున్నానండి. ఈ మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేసుకున్న థ్రెడ్ని అక్కడికి లోపల సైడ్కి ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. నేనైతే కటర్తోనే లోపలికి ప్రెస్ చేసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా పిన్ ఏదైనా ఉంటే దాంతో అయితే ప్రెస్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. అలాగే ముందు సైడ్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇందాక ఆల్రెడీ కట్ చేసిన థ్రెడ్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇంకా సేమ్ అండి ర్యాపింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా సైడ్స్కి అయితే ఫ్యాబ్రిక్ గ్లూని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇంకా వ్రాపింగ్ అయితే స్టార్ట్ చేయడమేనండి. మనం వ్రాపింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా థ్రెడ్ అనేది నీట్గా వచ్చేలాగా మనం వేళ్ళతో అయితే లాగుతూ ఉండాలండి. థ్రెడ్ని లాగుతూ నేను వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి నీట్గా అండి. ఆ విధంగా థ్రెడ్ని లాగుతూ టైట్గా అయితే ఈ విధంగా వ్రాప్ చేసుకోవాలండి. మనకి వ్రాపింగ్ బాగుంటేనే ఫినిషింగ్ బాగుంటుందండి. ఒకసారి చూడండి, నేను ర్యాప్ చేస్తున్నాను, అసలు ఫినిషింగ్ అయితే ఎంత బాగా వస్తుందో, నీట్గా వస్తుందండి థ్రెడ్ సారీ ర్యాపింగ్ అయితే. ఒకసారి చూడండి, ఈ విధంగా మనం వేళ్ళతో లాగుతూ ఉండాలండి. చిక్కులు పడుతుంటుంది థ్రెడ్ అనేది, చిక్కులు పడకుండా లాగుతూ నీట్గా అంటే టైట్గా సారీ పిన్కి టైట్గా థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా చుట్టుకుంటున్నానో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కింద వరకు అయితే చుట్టేసుకోవాలండి సారీ పిన్ని. ఇలా ర్యాప్ చేసుకోవాలండి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత అయితే నేను చూపిస్తున్నట్టుగా గ్లూని అయితే అప్లై చేసుకోండి. అంటే కింద వరకు నేనైతే ర్యాప్ చేసేసుకుంటున్నానండి. చేసుకొని ఆ కింద సైడు నేను ఏ విధంగా చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, చూస్తే నేను అదే విధంగా అండి థ్రెడ్ని అలానే చుట్టుకుంటున్నాను గ్లూ అప్లై చేసి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి నేను పిన్కి లోపల సైడ్ నుంచి అయితే థ్రెడ్ని తీసుకుంటున్నానండి. తీసుకొని మళ్ళీ అక్కడ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ థ్రెడ్ని అలానే చుట్టుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి. మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే నేను థ్రెడ్ని వేళ్ళతో లాగుతున్నానండి. అలా లాగడం వల్ల చిక్కులు లేకుండా మనకి ఉంటుందండి, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, పిన్ పైన కూడా నేను గ్లూ అప్లై చేసి ఆ విధంగా అయితే చేసుకుంటున్నానండి. అలా అయితే ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చెప్పేదానికన్నా చూస్తేనే మీకు అర్థమవుతుందండి బాగాను. ఒకసారి చూడండి, ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తెచ్చుకొని ముందుకైతే మనకి కర్వ్ షేప్లో వస్తుంది కాబట్టి ఆ షేప్లో పెట్టేసుకోవాలండి మనం థ్రెడ్ని. ఆ విధంగా వచ్చేలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు థ్రెడ్ని కట్ చేసుకోండి. ఆ విధంగా కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ మనం థ్రెడ్కి గ్లూ అప్లై చేసుకొని ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలండి వెనక్ సైడ్. అలా నీట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇంకా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ కూడా అసలు పోగుల్లా కానీ అలా ఏం రాలేదండి, చాలా నీట్గా వచ్చిందండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ ఇంకో సారీ పిన్ కూడా నేను థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ సారీ పిన్ పైన నేను డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్లా పెట్టుకోవాలండి.
పెట్టుకున్న తర్వాత నేను 3x3 స్క్వేర్ షేప్ కుందన్స్ అండి, పర్పుల్ కలర్ కుందన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని కిందనైతే ఒకటి వచ్చేలా లైన్గా పెట్టుకుంటున్నానండి. ఒకసారి చూడండి, నేను గ్లూ అప్లై చేసుకున్నాను. గ్లూ అప్లై చేసుకున్న దానిపైనే కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి, అప్పుడే ఊడిపోకుండా ఉంటాయి మనకి. ఇలా లైన్గా వచ్చిన తర్వాత సైడ్స్కి గ్యాప్స్ ఉన్నాయి కదండి, గ్యాప్స్ మధ్యలో అయితే నేను మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని సేమ్ అండి 3x3 స్క్వేర్ వైట్ కుందన్స్ అయితే తీసుకొని వాటి మిడిల్లో వచ్చేలాగైతే స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం పర్పుల్ కలర్ తీసుకున్నాం కదండి, దానికి మిడిల్లో అండి వచ్చేలా పెట్టుకోవాలండి. సేమ్ అండి మనం లెఫ్ట్ సైడ్ ఎలా చేస్తామో రైట్ సైడ్ కూడా కుందన్స్ మధ్యలో గ్లూ అప్లై చేసుకొని సేమ్ అండి వైట్ కుందన్స్ని తీసుకొని పెట్టుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి, డిజైన్ అనేది నేను ఎలా వేస్తున్నానో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎప్పుడైనా సరే చెప్పేదానికన్నా చూస్తేనే మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. సేమ్ అండి మళ్ళీ వైట్ లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ మళ్ళీ వైట్కి మధ్యలో వైట్ స్టోన్స్కి మధ్యలో గ్లూ అప్లై చేసి మళ్ళీ పర్పుల్ కలర్ పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇటు సైడ్ కూడా అలానే అండి సేమ్ అండి మళ్ళీ పర్పుల్ కలర్ పెట్టుకోవాలి కుందన్స్ని. అలా మళ్ళీ అటు లెఫ్ట్ సైడ్ వైట్ పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఫినిష్ అయిపోయిందండి. ఫినిష్ అయిన తర్వాత ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పిన్ అయితే. నెక్స్ట్ శారీ పిన్ కూడా మీకు మేక్ చేసి అయితే చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ శారీ పిన్ అండి, నేను చూపిస్తున్నట్టుగా గ్లూ అయితే అప్లై చేసుకొని గ్లూ పైన నేనైతే డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్ని నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. డ్రాప్ షేప్ 4 కుందన్స్ కూడా ఒక ఫ్లవర్లా వచ్చేలా అయితే స్టిక్ చేసుకున్నానండి. ఒకసారి మీరు వీడియోలో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఫ్లవర్లా వచ్చేలా స్టిక్ చేసుకోవాలండి. మనకి కరెక్ట్గా ఉందో లేదో ముందే చూసుకోవాలండి. మరి డ్రై అయిన తర్వాత అయితే మనం చూసుకోలేం కాబట్టి ముందుగానే చూసుకోండి. ఆ మిడిల్లో అయితే గ్లూ అప్లై చేసుకొని 3mm రౌండ్ వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నానండి. స్టిక్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ గ్లూని అయితే అప్లై చేసుకున్నాను 4 సైడ్స్ చేసుకొని మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే పెట్టుకుంటున్నానండి. సేమ్ అండి మళ్ళీ ఇలానే 3mm రౌండ్ కుందన్ పెట్టుకొని మళ్ళీ డ్రాప్ షేప్ పెట్టుకోవాలండి. ఆ స్ట్రైట్గా ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందండి మనకి. ఒకసారి చూడండి, గ్లూ పైనే మనం కుందన్ని స్టిక్ చేయాలండి, అప్పుడే మనకి ఊడిపోకుండా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం డ్రాప్ షేప్ కుందన్స్ అండి, డ్రాప్ షేప్ స్కై బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను నేను. వాటిని అయితే స్టిక్ చేసుకున్నాను. కిందన స్పేస్ ఉంది కదండి, ఆ స్పేస్లో కూడా 3mm రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కూడా 3mm రౌండ్ కుందన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సైడ్కి కూడా నేను 3mm రౌండ్ కుందన్న పెట్టుకొని అక్కడ గ్లూ అప్లై చేసుకొని డ్రాప్ షేప్ కుందన్ని ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టుకున్నానండి. మళ్ళీ దాని పక్కన కూడా డ్రాప్ షేప్ కుందన్ని పెట్టుకున్నాను. మిడిల్లో మళ్ళీ అక్కడక్కడ 3mm రౌండ్ కుందన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఒకసారి మీరు వీడియోలో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. నేను చెప్పేదానికన్నా మనకి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే డ్రాప్ షేప్ కుందన్ అయితే నేను పెట్టుకుంటున్నానండి. మనకి ఫ్లవర్కి తగినట్టుగా మనం ఎటువైపు తిప్పి పెట్టుకోవాలి అటువైపు పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్లా వచ్చాయి కదండి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే వాటిపైన అయితే గ్లూ అప్లై చేసుకొని 3mm వైట్ రౌండ్ కుందన్ అయితే నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత అంతేనండి ఫినిషింగ్ అయితే. మీరు కావాలంటే సైడ్స్ కొన్న డ్రాప్ షేప్ పైన కూడా 3mm రౌండ్ వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. డ్రై అయిన తర్వాత అయితే ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. శారీ పిన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి, చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. స్కై బ్లూ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి, శారీ పిన్ కలెక్షన్స్ అయితే. ఇదైతే ఇది రెక్టాంగిల్ షేప్ అండి. ఇదైతే 3mm రౌండ్ గోల్డ్ కుందన్, ఇది ట్రయాంగిల్ కుందన్స్తో చేసిందండి. ఇవైతే మామూలుగా కొంచెం హెవీగా వస్తుందండి. ఇవైతే నార్మల్ వస్తాయండి, నార్మల్ శారీ పెన్స్ ఇవి అయితే చూడండి చాలా సింపుల్గా నీట్గా ఉంటాయండి శారీ పెన్స్ అయితే. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.